సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో మా వాటా మాకే పుస్తకావిష్కరణ చేపట్టారు. చట్టసభలో స్థానిక సంస్థలు బీసీల వాటా బీసీలకు దక్కాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో జూలూరు గౌరీశంకర్ వ్రాసిన పుస్తకాన్ని బీసీ న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రామినేని రామకృష్ణ, పాలేటి నాగేశ్వరరావు, గట్ల నరసింహారావు, ఈదుల కృష్ణయ్యలు మాట్లాడుతూ బీసీలు కులాల వారీగా చీలిపోయి నష్టపోతున్నారని, అగ్రవర్ణాల నాయకత్వంలో జెండాలు మోసే క్యాడర్ గాని మిగిలిపోతున్నారని, వారిని చైతన్యం చేయడానికి మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ రాసిన పుస్తకం చాలా ఉపయోగపడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల వరకు బీసీల కులగణన చేపట్టి ఆ లెక్కన బీసీలకు సీట్లు కేటాయించాలని, చట్టసభల్లో కూడా బీసీలకు తగిన వాటా కల్పించాలని కోరారు. బీసీలు తమ వాటా తమకు దక్కేంత వరకు పోరాటాలు చేయాలని, అందుకు న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, బీసీలకు దక్కాల్సిన వాటా మీద వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ అసలు క్యాల్కులేటెడ్గా మొత్తం వివరాలని పొందుపరుస్తూ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈరోజు వివిధ వర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక 1000 సెంటర్లో ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్లో భాగంగా అన్ని వర్గాలలో బీసీలోకి తీసుకెళ్లే భాగంగా చేస్తున్న క్రమంలోనే ఈరోజు కోలాల్లో న్యాయవాదుల సమక్షంలో పుస్తకావిష్కరణ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన పెద్దలు మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలేటి నాగేశ్వరరావు గారిని, రామచెట్టి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీసీల ఐక్యత, బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని గౌరవనీయులు ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. దానికోసం అమలు చేయాలని, వారి యొక్క విలువైన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అందుకు రాజకీయాలకు అతీతంగా బీసీ అందరూ కూడా ఐక్యదాటితో మరి ఉద్యమించి ఈ యొక్క హక్కుల కొరకు ఉద్యమించాలని చైర్మన్ గారు, సాహిత్య అకాడమీ చైర్మన్ గారైన జూలూరు గౌరీశంకర్ గారు రాసిన బీసీల గురించి రాసిన మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఈరోజు మా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరి న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరిస్తున్నాము. ఆవిష్కరిస్తే పాటు అందరికీ కూడా తెలియపరుస్తూ బీసీలు జరిగిన అన్యాయాలు, యాక్చువల్గా 1950 నుండి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా మన జనాభా ప్రాతిపదికంగా మనకి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఏవి రావట్లేదు. ఏదో మన బిస్కెట్లు వేసినట్టు చిన్న వాటికి మనకి రావడం, మిగతా అన్నీ కూడా అగ్రకులాల వారికే జరుగుతున్నాయి. ఈ దేశ ప్రధానమంత్రి కానించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆంధ్ర ఎక్కడ కూడా బీసీలకు ఎక్కడ కూడా రావట్లేదు. మన దాంట్లో మనకున్న కులాల అనైక్యతనికి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎదురు తిరిగి మనందరం కూడా ఐక్యంగా ఉండి బీసీలు వాటిని సాధించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. అందరూ కూడా అందరూ మన బీసీ వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.